తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఇక అన్ని రంగాలలో బాగానే ఉంది. ఇక కొద్దిగా ఉంటది, ఇక ఇబ్బందులు ఉంటాయి కదా. అయినంత మటుకు బాగానే ఉంది. అంటే ఉచిత పథకాల వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఉచిత పథకాలు అంటే ఇక అది పొందేటోళ్ళు పొందుతురు, అందరికి రాదు కదమ్మా. ఫ్రీ బస్ వల్ల యూజ్ ఉందంటారా లేదంటారా? ఇక లేడీస్కి యూజే కదా, మనసు జెంట్స్కి అయితే లేదు, యూజ్ కాదు. అది ఫ్రీ బస్ తీసేయాలి అని అంటున్నారు, మీరేమంటారు? ఎందుకు ఇస్తున్న గవర్నమెంట్ ఫ్రీ బస్ మంచిగా నడుస్తుంది కదా. దానివల్ల సరుకుల రేట్లు పెరుగుతున్నాయి అంటారు సార్. మరి ఏం కాదు, అది అంతా వేస్తుంది కానీ ఎన్నో ఉచితాలు పోతున్నాయి కదా. ఇది ఈ బస్ ఇస్తే ఏం అంటే పోతుంది? ఉచిత కరెంటు ఉచిత బస్సు అనేది ఉన్నది. చాలా నష్టం కదా రెవెన్యూ పరంగా. రెవెన్యూకు నష్టం అయితే ఇప్పుడు జనాభా అయితే మామూలు జనానికే బెనిఫిట్ కదా. ఇక ఉన్న వాళ్ళకైతే ఏం అది నష్టం ఉన్నది, లేని వాళ్ళకైతే మంచిదే. సరే, గవర్నమెంట్ రెవెన్యూ కూడా తెచ్చుకోవాలి, కానీ రెవెన్యూ ఉండాలి. లాస్ట్ గవర్నమెంట్ లో మనకి పెండింగ్ ఉన్న డబుల్ బెడ్రూమ్స్ అనేవి ఏదైతే ఉందో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ రూపంలో వస్తున్నాయి కదా, ఇప్పుడైనా అందరికి అందుతాయంటారా సార్? చూద్దాం, ఇక అది అయితే ఇప్పుడు కాలే కదా, స్టార్ట్ అంటే కాలే కదా. సర్వేలు జరిగినాయి, అయినా ఫోటోలు రాసుకోపోయారు, అన్ని రాసుకోపోయారు, కానీ ఇప్పుడైతే ఏమైతే చెప్పలేము కదా. అంటే ఆ గవర్నమెంట్ తో ఈ గవర్నమెంట్ కంపేర్ చేస్తే ఏది బెస్ట్ గవర్నమెంట్ అనిపిస్తుంది మీకు? సరే, కొద్దిగా మెరుగే ఉంది ఇది.